మహిమ పాపని ఇటు తిప్పు, నీకు ఇటునే, నువ్వు ఇడికిరా మహిమ, ఇడికిరా ముందరా. రైట్, చెప్పాను కదా ఇలా మీకు స్టడీ చేయడానికి అంకితకు వస్తుంది. నేను చెప్తా అంకిత, ఎవరైతే క్వశ్చన్ చెప్పలేకపోతారో నెక్స్ట్ వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ మీకు తెలిసిన క్వశ్చన్, జాగ్రత్త వినండి అమ్మ, మళ్ళీ మాట్లాడుకుందరు. ఒకవేళ మీకు తెలిసిన క్వశ్చన్ తెలిసినప్పుడు ఆన్సర్ చేసినా, నేను రెడీ అనుకున్నప్పుడు చేయి ఎత్తినప్పుడు ఎవరైనా సరే చేయి ఎత్తి ఎవరైతే మొదటి చేయి ఎత్తారో వాళ్ళకి ఆన్సర్ వెళ్ళిపోతూ ఉంది. నేను రెడీ అనకుండా మీరు ఆన్సర్ చేసినారనుకో, ఆ ఆన్సర్ మైనస్ వెళ్ళిపోతూ ఉంది. సరేనా? చెప్పాను కదా స్టార్టింగ్లో, జ్ఞాపకం ఉందా? ఎవరైతే ముందు చేతుతారో వారిని గుర్తుపెట్టుకోరా. ఓకేమా? రెడీ. చిన్నపిల్లలకు డ్యానీ రెడీ ఉన్నారా? ఓకేనా? రెడీ. దేవుడైన యెహోవా నరుణ్ణి దేనితో నిర్మించాడు? మైక్ ఇది. జిగ్గర్మట్టితో. రాంగ్ ఆన్సర్. చిన్నపిల్లలు ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చింది, కానీ దాంట్లో కొంచెం మిస్టేక్ జరిగింది. సరే, నేను రెడీ అని ఎవరైతే అన్నప్పుడు చేతుతారో వారు మాత్రమే ఆన్సర్ చేయాలి. సరేనా? చేతులు దించండి. రెడీ. చెప్పమ్మా. జిగటమట్టితో. రాంగ్ ఆన్సర్. రెడీ. నేల మట్టితో నరుణ్ణి సృజించెను. రైట్. నేల మట్టి తీసుకొని మరువుని నిర్మించినాడు. రైట్. జిగటి మట్టి రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మట్టితో నరుని నిర్మించనని రాయబడింది. జాన్ రాజు కరెక్ట్గా చెప్పాడు, కానీ జిగటి మట్టి కాదు తండ్రుడు, నేల మట్టితో. రైట్. సరేనా? మార్క్స్ ఏ గ్రూప్ నువ్వు? ఏ గ్రూప్? బాయ్స్ ఏ గ్రూప్? రైట్. బాయ్స్కు ఏ గ్రూప్ వాళ్ళకు? నోవాహు ఎంతమంది కుమారులు, వాళ్ళ పేర్లు ఏం పేర్లు? రైట్. చెప్పు. ఎంతమంది కుమారులు? 3 కుమారులు, వాళ్ళ పేర్లు? రైట్. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్, బాయ్స్కు 2వ గ్రూప్కు నోవాహు ఓడను ఏం రానుతో చేశాడు? క్వశ్చన్ పోతుంది. 2వ గ్రూప్ నోవాహు, ఎక్కువసేపు టైం లేదు, తొందర కావాలా. నోవాహు ఓడను ఏం రానుతో చేశాడు? రైట్. రెడీగా ఉండండి. రెడీ. రైట్. చితిస్కారపు మ్రానుతో. మైక్ ఇవ్వండి చెప్పే వాళ్ళకి. ఏ గ్రూప్? క్లాసులో ఏ గ్రూప్? చూడండి, గ్రూప్లో ఒక్కరే ఎక్కువ ఆన్సర్ చేస్తే గనా వారికి మంచి ప్రైజ్ ఉంటుంది, మిగతా గ్రూపులకు చిన్న ప్రైజ్ ఉంటుంది. గ్రూప్ మొత్తం సరళంగా సమానంగా ప్రైజులు గ్రూప్ మొత్తం చక్కగా జవాబు చెప్తే వారందరికీ ప్రైజ్ ఉంటుంది, మంచి ప్రైజు. ఎవరైతే ఎక్కువ మార్కులు చెప్పగలుగుతారో వారికి మంచి ప్రైజు, వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళకు ఒక రకమైన ప్రైజులు ఉన్నాయి. సరేనా? రైట్. ఇప్పుడు గర్ల్స్కు ఏ వాళ్ళు? A1. బెత్లెహేము నుండి మోయాబు దేశం వెళ్ళిన స్త్రీ ఎవరు? చెప్పండి మీరు. ఏ వాళ్ళకి నేను క్వశ్చన్ వేసిన, చేతి ఎత్తాల్సిన అవసరం లేదు. బెత్లెహేము నుండి మోయాబు దేశమునకు వెళ్ళిన స్త్రీ ఎవరు? క్వశ్చన్ ఎవరు లీక్ చేశారండి?
గర్ల్స్ ఏ వాళ్ళకు? రైట్, కాదమ్మా. తర్వాత రెడీ ఉన్నారా? 1 2 3. చెప్పన్నా. మైక్ తీసుకోండి. నయోమి, రైట్. నయోమి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆమె గురించి రాయబడింది. సరే, ఇప్పుడు గర్ల్స్ బి వాళ్ళకు, నేను బలము ఉడికిన దాని తర్వాత నాకు సుఖము కలుగునా అని తనలో తాను నవ్వుకున్న స్త్రీ ఎవరు? నేను బలము ఉడికిన దాననే తరువాత నాకు సుఖము కలుగునా అని తనలో తాను నవ్వుకున్న స్త్రీ ఎవరు? రెడీ? పాయింట్ వెళ్ళిపోతా ఉంది. రెడీనా? 1 టైం లేదు. 1 2 3. సరే శృతి చెప్పురా. లేదు చెప్పు, మైక్ తీసుకోమ్మా. సారమ్మ, రైట్. క్లాస్ కొట్టండి. నేను బలముడికిన దాని తర్వాత నాకు సుఖము కలుగునా అని తనలో తాను నమ్ముకున్న స్త్రీ ఎవరంటే సారమ్మ, రైట్. చిన్నపిల్లలకు ఇప్పుడు, రైట్, చిన్నపిల్లలకు ఆదాము అవ్వలను మోసపుచ్చింది ఎవరు? కూర్చోండి 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 కూర్చోండి. రాంగ్ ఆన్సర్. రెడీనా? 1 చేతులు దించండి. 1 2 1. నేను 1 అన్నా, నేను రెడీ చెప్పలే, సరేనా? 1 చేతులు దించండి. 1 2 3. రైట్. సర్పము మోసపుచ్చింది, రైట్. రెండో క్వశ్చన్ బి వాళ్ళకు, ఏ వాళ్ళకు? బాయ్స్ ఏ వాళ్ళకు? ఎవరు? రైట్. ఆదాము తన కుమారునికి మారుగా దేనిని బలిగా అర్పించాడు? అబ్రహాము తన కుమారునికి మారుగా దేనిని బలిగా అర్పించాడు? ఏ వాళ్ళు? ఏ వాళ్ళనా? రైట్. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఏదు. రైనా? 1 2 3. ఎవరెత్తున్నారా? చెప్పు. మీకు రాదులే. ఏది? సరే, ఎవరికి రాదా క్వశ్చన్ ఇది? మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్. సరే బాబు, అబ్రహాము తన కుమారునికి మారుగా దేని బలి అర్పించాడంటే కొమ్ములు తిరిగిన, అది. ఆరాధనకు వస్తున్నారా అందరూ? వింటున్నారా? బయట కూర్చుంటున్నారా? జాగ్రత్తగా వినాలి. మన మందిరానికి వస్తున్నామంటే నేను మందిరంలో ఉంటివే ఎప్పుడు చెప్తున్న మాటలు నేను చెప్పినాను కదా, రైట్. కొమ్ములు తిరిగిన పొట్టేలి ఇసాకు బదులుగా మారుగా బలి అర్పించాడు. సరే, బాయ్స్ బి వాళ్ళకు, రెడీనా? సరే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివనని తెల్లవారులు పెనుగులాడిన వ్యక్తి ఎవరు? రైట్, యాకోబు. అమ్మా, ఎవరు క్వశ్చన్ చెప్పొద్దండి, ఎవరే కానీ లీక్ చేయొద్దండి. సరే, గర్ల్స్ ఏ వాళ్ళు? ప్రవక్త అయిన సమూయేలు తల్లి ఎవరు? ప్రవక్త అయిన సమూయేలు తల్లి ఎవరు? నేను చెప్పిన ఇది క్వశ్చన్ రాంగ్.
నేను చెప్తున్నా నీకు. సరే ఈ క్వశ్చన్ రాంగ్. మరి ఇంకో క్వశ్చన్ వేస్తా. వాళ్ళకి ఏమంటావా? వద్దులేండి. సరే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ వాళ్ళకి వచ్చింది కాబట్టి చెప్పలేదు. గర్ల్స్ బి వాళ్ళకి ఇప్పుడు అంతే, ఓకేనా? ఒకవేళ మీకు తెలిస్తే కన్నా చెప్పొద్దండి, ఆన్సర్ చేయొద్దండి. నేను చెప్పాను కదా ముందే. సరే, దేవుడు ఎండవేళలో ఒక బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడాడు. ఆ స్త్రీ పేరు ఏం పేరు? గర్ల్స్ బి సమరయ స్త్రీ. రైట్, కరెక్ట్ ఆన్సర్. గర్ల్స్ బి వాళ్ళకుమా. ఇప్పుడు చిన్నపిల్లలకు రెడీనా? దేవుడైన యెహోవాకు అర్పణ అర్పించడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు ఎవరు? దేవుడైన యెహోవాకు అర్పణ అర్పించడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు ఎవరు? వారు ఆదాన సంతతి వారు. ఆదాము అవ్వల సంతానం. చిన్నపిల్లలు చెప్పలేకపోయారు కాబట్టి ఈ క్వశ్చన్ ఛాన్స్ అందరికి ఇస్తున్నాను. చేయొద్దండి, అర్థమైందా క్వశ్చను? దేవుడైన యెహోవాకు అర్పణ అర్పించడానికి ఆదాము అవ్వల సంతానము ఇద్దరు వెళ్ళి అర్పించారు. వారి పేర్లు ఏం పేర్లు? రెడీ? ఎవరా? నిర్మల. రైట్, కయ్యూను హేబేలు. సరే, ఇప్పుడు బాయ్స్ బి వాళ్ళకు. బాయ్స్ బి వాళ్ళకు ఏ వాళ్ళకు? యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది కుమారులు. వాళ్ళ పేర్లు చెప్పగలుగుతావా? ఏసేపు ఎన్నో వాడు? రైట్. సెవెన్ బి బాయస్ బి వాళ్ళకు జ్యేష్ఠత్వ హక్కును యాకోబు అమ్మి వేసినాడు. ఎవరికి అమ్మి వేసినాడు? ఎందుకు అమ్మి వేసినాడు? ఏశావు. లేదు, ఇది క్వశ్చన్ లేదు. ఓకే, ఇది క్వశ్చన్ తాపులే. ఓకే, సరే. యాకోబు కుమారులు 12 మంది. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? మైక్ తీసుకో. యాకోబు కుమారులు 12 మంది. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? లేవి, యూదా, దాను, గాదు, ఇస్మాకారు, దీనా, జబులోను, దీనా, ఏసేపు, ఇంకా బెన్యామీను, ఇంకా ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంక ఇద్దరు పేర్లు. రైట్, రైట్. సరే, ఇది ఎక్కువ క్వశ్చన్ బి వాళ్ళు చెప్పారు కాబట్టి బి వాళ్ళకి ఆన్సర్ పోతుంది. సరే, ఎందుకంటే మనం బైబిల్ మనం చర్చకు వస్తున్నాం కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మతిపెట్టడం ఎంతో ప్రాముఖ్యం. సరే, ఇది గర్ల్స్ ఏ వాళ్ళకు క్వశ్చన్. ఇప్పుడు రక్తస్రావం బాధతో పడిన స్త్రీ ఉంది కదా బైబిల్ గ్రంథంలో. రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఉంది. ఆమె ఎన్ని సంవత్సరములు ఆ రోగంతో బాధపడింది? మైక్ తీసుకొని చెప్పండి. 12 సంవత్సరములు. రైట్. ఇప్పుడు గర్ల్స్ బి వాళ్ళకు లేయా ఒక జబ్బు గలది. బైబిల్ గ్రంథంలో ఆమె జబ్బు గురించి రాయబడ్డాడు పరిశుద్ధాత్ముడు. ఆ జబ్బు ఏం జబ్బు? లేయాకు ఒక జబ్బు ఉందంట. ఆ జబ్బు ఏ జబ్బు?
గర్ల్స్ బి వాళ్ళకు రైట్. వెళ్ళిపోతా ఉంది క్వశ్చను. కాదు, రైట్. సరే, 1 2 3 చెప్పమ్మా. రైట్, కళ్ళ జబ్బు. క్లాప్స్ కొట్టండి. ఆమెకు కళ్ళ జబ్బు కలది, అందుకు యాకోబు ఆమెను వివాహం అవడానికి ఇష్టపడలా. సరే, ఇప్పుడు చిన్నపిల్లలకు టైం ఎంత? 11:41. రైట్, సరే, 11:41 కదా. సరే, చిన్నపిల్లలకు దేవుడైన యెహోవా ఒక వ్యక్తితో, నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు, నీ కొరకును కుటుంబం కొరకును ఒక ఓడను చేసుకోమని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు? దేవుడైన యెహోవా ఒక వ్యక్తితో, నేను జలప్రళయం రప్పించబోతున్నాను, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఓడను చేసుకోమని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు? రైట్, కాదు. సరేనా? 1 చేతులు దించండి బాబు. 2 3 సరే, మళ్ళా 2 చేస్తాను. సరేనా? బాగా చూడండి, చేతులు కింది దించండి. 1 2 1 1 2 3 చెప్పుమ్మా. ఎవరమ్మా? చెప్పుమ్మా. రైట్, నోవాహు. రైట్. ఇప్పుడు బాయ్స్ ఏ వాళ్ళకు? సరే, 7 బాయ్స్ ఏ వాళ్ళకు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? రైట్, క్లాప్స్ కొట్టండి. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు రాజు. సరే, బాయ్స్ బి వాళ్ళకు, గాతు వాడైన గొల్యాతు ఎంత ఎత్తు గలవాడు? మీకే వచ్చింది క్వశ్చన్. రాంగ్ ఆన్సర్. రెడీ అన్న. 1 2 3 జాన్ మోసే. రైట్, 6 మూరల జానడు ఎత్తుగలవాడు. దరిదాపుకు వచ్చినావు, ఎక్కలేకపోయినావు. సరే, 6 మూరల జానడు. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ ఏ వాళ్ళకు? ఊరియా భార్య పేరు ఏ పేరు? ఊరియా భార్య పేరు ఏం పేరు? స్త్రీల క్వశ్చన్లకు స్త్రీలని అడుగుతాను, బాయ్స్ క్వశ్చన్లకు బాయ్స్ అడుగుతా. చెప్పాను కదా ఫస్ట్ నుండి. ఊరియా భార్య పేరు ఏం పేరు? రెడీ? 1 ఏ వాళ్ళకి అయిపోయింది, ఇప్పుడు ఛాన్స్ వస్తుంది. 1 2 3 రైట్. ఇది క్వశ్చన్ అర్థం కాలేదా? మరోసారి ఏమంటావా చెప్పండి. ఊరియా భార్య పేరు ఏం పేరు అంటే, ఊరియా భార్య పేరు బెస్తెబా. రైట్, ఈ క్వశ్చన్ క్యాన్సల్. గర్ల్స్ బి వాళ్ళకు, సొలొమోన్ మహారాజు ఉన్నాడు కదా, సొలొమోన్ మహారాజు, ఆయన తల్లిగారి పేరు ఏం పేరు? రైట్. 1 2 3 తెలియదా? సొలొమోన్ మహారాజు గారి తల్లి పేరు బెత్షెబానే. రైట్. ఇప్పుడు చిన్నపిల్లలకు ఇది లాస్ట్ క్వశ్చన్స్. పిల్లలకు ఒకటి వస్తుంది, ఏ వాళ్ళకు ఒకటి, బి వాళ్ళకు ఒకటి, మీకు సరిగా ఒకటి వస్తుంది. ఇదే లాస్ట్ క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయి, మనకు టైం చాలదు కాబట్టి ఇంకా ముగిస్తా. సరే, చిన్నపిల్లలకు, దేవుడైన నోవాహు ఓడలో నుండి
మొట్టమొదట బయటికి పంపించిన పక్షి ఏది? రైట్, కాకి. రైట్, క్లాస్ కొట్టండి. తర్వాత బాయ్స్ ఏ వాళ్ళకు ఎవరు ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు నిలిచిపోయారు? రైట్, యెహోషువ. రైట్. బాయ్స్ బి వాళ్ళకు యేసుక్రీస్తు మొట్టమొదటి వివాహానికి ఏ ఊరికి పిలువబడ్డాడు? రైట్, కానాన ఊరికి పిలువబడ్డాడు. రైట్, క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు గర్ల్స్ ఏ వాళ్ళకు ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? భార్య, ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? రైట్, రిబుకమ్మ. రైట్. ఇప్పుడు గర్ల్స్ బి లాస్ట్ క్వశ్చన్. ఇంకా ఉన్నాయి, వద్దు, టైం చాలదు కాబట్టి వీటికి ముగిస్తాను. సంసోనుకు క్షవరం చేయించిన స్త్రీ ఎవరు? ఎన్నోసార్లు వాక్యం నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉంటా, మనకు విన్న వాక్యాలే క్వశ్చన్ చేస్తాను అని. సంసోనుకు క్షవరము చేయించిన స్త్రీ ఎవరు? 1 2 రైట్, దెలీలా. రైట్. ఇప్పుడు గర్ల్స్ ఏ గ్రూప్ వాళ్ళు 7 మార్కులు వచ్చేసాయి. క్లాప్స్ కొట్టండి. చాలా షార్ప్లో ఉన్నారు, బాగా చెప్పారు. తర్వాత బాయ్స్ ఏ గ్రూప్ వారు 6 మార్కులు వచ్చాయి, వారికి కూడా క్లాప్స్ కొట్టండి. రైట్. ఇప్పుడు బాయ్స్ బి గ్రూప్ 4 వీరు ముగ్గురికి ఉంటుంది. అయితే ఎక్కువ క్వశ్చన్స్ ఎవరు చెప్పారు? బాయ్స్ ఏ గ్రూప్లో జోసెఫ్ బాగా చెప్పాడు. రైట్. తర్వాత గర్ల్స్ ఏ గ్రూప్లో నిర్మల. తర్వాత బాయ్స్ బి గ్రూప్లో కుమార్. రైట్. వీళ్ళకు మంచి ప్రైజ్ ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఒక ప్రైజ్ కూడా ఉంటుంది. సరే, మంచిది. ఇప్పుడు కంఠస్థ వాక్యాలు చెప్పుకుంటూ ప్రైజులు తీసుకెళ్దాం, సరేనా? ఎవరి స్థానంలో వాళ్ళకి కూర్చోండమ్మా. ఇంతటితో మన బైబిల్ స్టడీ ముగిసింది.